అనుదినాన్నోదయస్థితి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకును యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము లేనివాడు ధన్యుడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తనలు 32వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని చెప్పి చూస్తుంటున్నాం. ప్రతి దినము కూడా ఇలాగూ అనుదినారోదయస్థితి కార్యక్రమంలో చేరి దేవాతి దేవుణ్ణి స్తుతించి గణపరిచే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో ఆయన స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. ఈ ఉదయకాల వేళలో కూడా ఆయన దివ్యమైన శ్రేష్టమైనటువంటి లేఖనాలని చదువుకునే కృపను దయచేశాడు. 32వ కీర్తన 2వ వచనంలో యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎవరు ధన్యులు అంటే ఆత్మలో కపటము లేనివారు ధన్యులు. ఇక్కడ గమనించినట్లయితే ఆత్మలో కపటము లేనివారు ధన్యులు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తు నందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను అని చెప్పి చూస్తుంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క లేఖన భాగంలో దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను అని చెప్పి చూస్తుంటున్నాం. దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, అవును, అపరాధములతో పాపములతో చచ్చిపోయినటువంటి మనల్ని, ఆ అపరాధము మనదై ఉంటుండగా, ఆ దోషము మనదై ఉంటుండగా, ఆ అవమానము, ఆ హేళన, ఆ నింద, ఆ మరణము మనదై ఉంటుండగా మన మీద ఉంచకుండా దాన్ని కొట్టివేశాడు, సమాధానము అనుగ్రహించాడు. ఒకటి, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక. 2, క్రీస్తునందు లోకము వలన తనతో సమాధానపరుచుకున్నాడు. 3వదిగా గమనిస్తే అక్కడ ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించమని చెప్పి చూస్తున్నాం. అందును బట్టి ఆయన మనం స్తుతించాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనంలో చూసినట్లయితే, యేసు నతనయేలు తన ఎద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాను. ముందుగానే మనం చదువుకున్నాం, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆత్మలో ఎటువంటి ఆ అపరాధము లేనివాడు ధన్యుడు. ఎందుకంటే మన దేవుడు ఎంతో గొప్పవాడు. ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అటువంటి దేవుని సన్నిధిలో అక్కడ అంటాడు కదా, యెహోవా చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేని వారు ధన్యులు. అటువంటి కృప నీకు నాకు అనుగ్రహించు. ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పబడింది. నతనయేలు గురించి సాక్ష్యము ప్రభువు ఇచ్చాడు. నీ గురించి, నా గురించి మన సాక్ష్యం కూడా మనం కాపాడుకోవాల్సిన వారంగా ఉంటాం. ఎందుకంటే అంత్య దినాలలో ఉన్నాం, అపాయకరమైన దినాలలో ఉన్నాం, యుద్ధ వాతావరణం నెలకొన్న దినాల్లో మనం ఉన్నాం. ఆత్మలో ఎటువంటి కల్మషము ఎటువంటి లేకుండా
హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అని చెప్పి చూస్తుంటున్నాం. అవును, హృదయంలో శుద్ధి ఉండాలి. ఆత్మలో కపటం లేని వారు ధన్యులు అని చెప్పి చూస్తుంటున్నాం. పౌలు రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము చూద్దాం. 4వ అధ్యాయము 4వ వచనం. పని చేయువానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారమునందువాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు అని చెప్పి చూస్తున్నాడు. ఇక్కడ గమనిస్తే నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడు అని చెప్పి చూస్తున్నాడు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు. తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషిని ఎంచబడినవాడు ధన్యుడు. ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. అంతేకాదు, ప్రభువు చేత నిర్దోషిని ఎంచబడినవాడు ధన్యుడు. అందును బట్టి దేవుడిని మనం ఎంతగానో స్తుతించాలి. దేవుడు మనల్ని ఆ దుష్టత్వము నుండి, ఆ కపటము నుండి తొలగించి సమాధానము అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఆయన స్తుతించాలి. క్షమాపణ పొందాలంటే పాపాన్ని ఒప్పుకోవాలి, మనసారా ఒప్పుకోవాలి. తన దోషమును దేవుని ఎదుట హృదయపూర్వకంగా ఒప్పుకొనివాడు ధన్యుడు. పాపక్షమాపణ నొందినవాడు ధన్యుడు. అట్టి ఆ ధన్యత ఏమనగా పాపక్షమాపణ నొందినవాడై యుగ యుగములు కాల్చబడు ఆ నిత్య గుండం నుండి తప్పించబడతాడు. అటువంటి వాడు ధన్యుడు. రెండవది, యుగ యుగములు పరలోకములో చేరి ఆనందించేవాడుగా ఉంటాడు. అది ఎంతో గొప్ప ధన్యత. అది ఎరిగి ఉండవలసిన వారుగా ఉంటున్నాం. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యుడు అని చూస్తున్నాడు. దానియేలు దేవుని దృష్టికి నిర్దోషిగా ఎంచబడ్డాడు కనుక దేవుడు సింహము ఆ గుహ నుంచి హాని చేయకుండా ఆయన తప్పించబడ్డాడు. అంతేకాదు, కానీ నతానియేలులో కూడా కపటము లేనివాడు ధన్యుడని ఆయనే ప్రభువే సాక్ష్యం ఇచ్చినట్లుగా చూస్తుంటున్నాం. అతడు యథార్థవంతుడు, అతడు జీవించాడు, యథార్థంగా జీవించాడు. అలాంటి వాడు ధన్యుడు అని చెప్పి చూస్తున్నాం. ఆత్మలో కపటం లేని వారు ధన్యులు అని చెప్పి చూస్తుంటున్నాం. సోదరి సోదరుడు, ఆత్మలో కపటము, ద్వేషము ఇటువంటివి లేకుండా ఎవరైతే ప్రభు చేత ఈయన నిర్దోషి, ఈయన పాపము చేయలేదని ఆ సాక్ష్యము పొందవలసిన వారం ఉంటున్నాం. ఈ లోకంలో ఉంటుండగా అనేక నిందలు, అనేక అవమానాలు ఎదురవుతాయి. కానీ దేవుడి చేత నిర్దోషి, ప్రభువు చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యుడు అని చెప్పి చూస్తుంటున్నాం. ఈ ఉదయకాల వేళ అనుదిన కార్యక్రమంలో అనుదినము ఆయన సన్నిధిలో మనము చేరి ఆయన స్తుతించి ఘనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అట్టి ధనకరమైన జీవితం అనుగ్రహించిన ఆ దేవాతి దేవుణ్ణి మనం ఎంతగానో స్తుతించి పూజించి నమస్కరించవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల వేళలో ప్రభువా, మీ వాక్యంను చదివి ధ్యానించే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకున్నాం. ఆత్మలో ఆయన కపటం లేని వారు ధన్యులు అని చెప్పేసి ఆయన మేము చదువుకున్నాం. ప్రభు, అవును నాయన, మా అనుదిన జీవితాలలో ఎటువంటి కల్మషము లేకుండా నేను నిత్యము స్తుతించి గణపరిచి పూజించి నమస్కరించే వారముగా ఉండడానికి కృప చూపించమని మేము వేడుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.